మిగిలిన యుగాలలో అనగా త్రేతాయుగం, రామాయణ కాలం హనుమంతుని శ్రేష్టతాయుగం. ఇది హనుమంతుడి భక్తి, బలము, చాతుర్యము పరాకాష్ఠకు చేరిన యుగం. ఈ యుగంలో శ్రీరాముడు అవతరించగా హనుమంతుడు ఆయనకు అగ్రభక్తుడిగా నిలిచాడు. శ్రీరామునికి సహాయం చేసి సీతమ్మను శోధించి లంకాదహనం చేసి యుద్ధంలో కీలక పాత్ర పోషించాడు. ద్వాపరయుగం భీముడు హనుమంతుని ఘటన. వనవాసకాలం. పాండవులు వనవాసంలో ఉన్న సమయంలో ఒకరోజు భీముడు ఒక పర్వతాన్ని దాటి అడవిలోకి వెళ్తున్నాడు. అతని గమ్యం సుగంధిక పుష్పాలు తేవడం. ద్రౌపదికి అందించేందుకు ఆ పుష్పాలను తెచ్చేందుకు భీముడు ఒక్కడే ప్రయాణమయ్యాడు. అతని దారిలో ఒక విశాలమైన వానరుడు అనగా కపి పడుకొని ఉన్నాడు. అతని తోక దారిని అడ్డగించి ఉంది. భీముడు ఆ వానరుడిని, ఓ వానరా, నీ తోకను తొలగించు, నేను ముందుకి పోవాలి అని అన్నాడు. వానరుడు, నాకు బలం లేదు భీమా, నీవే నా తోకను పక్కకి నెట్టి వెళ్ళు అని అన్నాడు. భీముడు అతని తోకను తొలగించేందుకు ఎంత ప్రయత్నించినా కదలించలేకపోయాడు. ఈ సంఘటన భీముడిలో ఉన్న గర్వాన్ని తుడిచిపెట్టింది. తాను ఎదుర్కొన్న వృద్ధ వానరుడు ఇంకెవరో కాదు, ఆంజనేయుడు అనే సంగతిని చివరికి తెలుసుకుంటాడు. హనుమంతుడు భీముడికి ధైర్యానికి తోడుగా వినయం కూడా అవసరం అని ఈ సంఘటన ద్వారా నిరూపించాడు. ఇది భీముడి మనోభావాలలో మార్పుని తెచ్చింది. అప్పటినుంచి హనుమంతుణ్ణి ఆశీర్వాదంతో పాండవులు మరింత ధర్మపరులుగా మారారు.